Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సల్యూట్ తెలంగాణ అంటున్నారు బీజేపీ నేతలు. తమ విక్టరీకి ప్రజలే కారణం అంటూ ఫుల్ క్రెడిట్ జనాలకి ఇస్తున్నారు. ఇక సెంట్రల్ మినిస్టర్స్ భాగ్యనగరంలో అడుగు పెట్టగానే విజయోత్సవ ర్యాలీతో ధూమ్ధామ్ చేశారు. 8 సీట్లు గెలవడం కేవలం టీజర్ మాత్రమే. 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో అసలు సినిమా ఉంటుందంటూ స్పీచ్లు అదరగొట్టారు. తెలంగాణకు వందనమంటూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు బీజేపీ నేతలు. అధికార కాంగ్రెస్ తో పోటీపడి లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు సాధించడమే కాదు, మోడీ 3.0లో కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి 2 పదవులు చేపట్టడంతో బీజేపీ సంబరాలు రెట్టింపయ్యాయి. అందులో భాగంగానే సెంట్రల్ మినిస్టర్స్ గా పదవులు చేపట్టి మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బేగంపేటలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం అందరూ కలిసి సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఇక ర్యాలీ తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఘన సన్మానం జరిగింది. సన్మాన సభలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా పాతడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నేను తెలంగాణ ప్రజలందరికీ శిరస్సు వంచి వందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మనీ వస్తా ఉన్నాను. ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలు ఉన్నాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సైతం 5 ఏళ్ల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ రావడం పక్కా అన్నారు. ఈ 5 ఏళ్లు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త బాధ్యతగా శ్రమించాలని కోరారు. అలాగే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరుపై మండిపడ్డారు. 2029 లక్ష్యంగా పెట్టుకొని అధికారంలో రావడమే లక్ష్యంగా ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రజలను నమ్మించి మోసం చేసి ఉచితాల పేరు మీద, గ్యారెంటీల మీద ఏ రకంగా దాగా చేస్తున్నదో ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కేంద్ర మంత్రుల యొక్క అండదండలతోని, ఈ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల యొక్క అండదండలతోని తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఒక కాషాయ జెండాను గోల్కొండ కోట మీద రాణించడానికి 5 సంవత్సరాలు మనం అందరం కూడా అంకితవంతో పనిచేసి. సన్మాన సభానంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామన్నారు. తమ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనలు వచ్చారు. ప్రజలకు అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలను కాపాడుకున్న విషయంలో కానీ, ప్రజలను కాపాడుకున్న విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసిమెలిసి మీ ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వేగంగా పుంజుకోవడం, అధికార పార్టీతో సమానంగా సీట్లు గెలవడం, అలాగే 2 కేంద్ర మంత్రులు అవడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి మున్ముందు ఏ ఎన్నిక జరిగినా బీజేపీ జెండా పాతాలని చూస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.